క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. బీసీ రిజర్వేషన్లపై యాక్షన్ ప్లాన్ రెడీ చేయాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం. స్థానిక సంస్థల ఎన్నికలు జల్దీ నిర్వహించాలి. ఎన్నికలు లేట్ అయితే కేంద్రం నిధులు ఆగిపోతాయి. వారం రోజుల్లో మరోసారి సమావేశమైన నిర్ణయం. రిజర్వేషన్ల పెంపు, పంచాయతీ ఎన్నికలపై ఉన్నత స్థాయి సమీక్ష చేసిండ్రు. నిన్న బీసీ రిజర్వేషన్లకు సంబంధించి 100% యాక్షన్ ప్లాన్ ఉండాలి. తర్వాత ఇక్కడ పెంచాల్సినటువంటి అవసరం ఉంటుంది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం దానిపైన మొత్తం రివ్యూ నిర్వహిస్తా ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు పెంచేందుకు యాక్షన్ ప్లాన్ రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పంచాయతీల ఎన్నికలకు సంబంధించి బీసీ రిజర్వేషన్ల పెంపుపై సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలు, రాబోయే ఎన్నికల్లో వాటి పెంపునకు సంబంధించిన వివరాలను సీఎం అధికారుల నుంచి తెలుసుకున్నారు. అయితే గత పంచాయతీ ఎన్నికల్లో అనుసరించిన విధానం, రానున్న పంచాయతీ ఎన్నికలకు రెడీ అవుతున్న తీరును సీఎంకు అధికారులు వివరించిండ్రు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. 100% ఇక్కడ బీసీలకు గత ప్రభుత్వం అన్యాయం చేసింది. కావాలని చెప్పేసి బీసీల ఉన్నటువంటి రిజర్వేషన్ అంటే స్థానిక సంస్థల్లో బీసీలకు ఉన్నటువంటి రిజర్వేషన్ను తగ్గించింది. కేసీఆర్ ఈ పని చేసిండు కాబట్టి మళ్ళీ అక్కడ బీసీలకు ఉన్నటువంటి రిజర్వేషన్లు పెంచాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా దానిపైన ప్రత్యేక దృష్టి పెడతా ఉన్నారు. ఇది ఇట్లా ఉంటే కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే గూడెం పటాన్చెరు ఎమ్మెల్యే కండువా కప్పి ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి. నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారిన మంచిదే, ఈడీ కేసు అయింది, పార్టీ మారినవు. 10కి చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికలు సరే అన్నారు కదా, పడగొడతాం, చెడగొడతాం, తొడగొడతాం అంటే లాస్ట్కి వస్తే ఏమైతుంది, పడగొట్టుడు మీదే పడిపోతుంది. చాలా వరకు కాంగ్రెస్ కార్యకర్తలు అన్న చాలా మంది నిన్న కాల్ చేసి ఇట్లా జాయిన్ అవుతా ఉంటే ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ బాధపడుతున్నారు, చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు కాటా శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడు అక్కడ. 10 సంవత్సరాలు పార్టీని కాపాడిన పటాన్చెరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ అనుచరులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో చాలా మంది కాల్ చేస్తా ఉన్నారు. సరే రీసెంట్లీ జాయిన్ అయిన నీలం మధు ముదిరాజు ఇద్దరి మధ్యలో ఇది ఉంటే సఖ్యత కొనసాగించే ప్రయత్నం చేసిళ్ళు, మంచిగానే ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ సిట్టింగ్ బీఆర్ఎస్ లో 10 సంవత్సరాలు అనుభవించి మళ్ళా కాంగ్రెస్ కి వస్తే ఇప్పుడు 3 గ్రూపులుగా మారిపోయినాయి. ఇక షేర్లింగంపల్లిలో 5 గ్రూపులుగా మారిపోయింది కాంగ్రెస్. దీని వల్ల నష్టం జరుగుతుంది. అసలైన కాంగ్రెస్ కార్యకర్త కండువా కప్పుకొని జెండాలు మోసి కాంగ్రెస్ కోసం కష్టపడ్డ కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రం న్యాయం జరగట్లేదు. ఈ జంపు జినాలీల అనుచరులకు మాత్రం మళ్ళీ పదవులు జరుగుతుంది. ఇప్పుడు ఆయన వచ్చిన ఒకవేళ ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి వచ్చిండు అనుకో, వచ్చినాక ఏమైతుంది, ఏమైనా పాత వాళ్ళని చూస్తాడా? ఇక ఇన్ఛార్జ్ అనే పదమే లేదు. ఇంకా ఇప్పుడు ఎట్లుంటది అంటే ఇప్పుడు మార్మానం వస్తే ఏమంటాం ఇటు వచ్చి అట్లా అనుకో, వాళ్ళ పిల్లలకే చూస్తారు కానీ పాత పిల్లలకి చూడరు. కాబట్టి పాత వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. అక్కడ నిజంగా ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది. మీరు ఒకసారి కష్టపడి పనిచేసిండు, తర్వాత మొత్తం కూడా పార్టీని అక్కడ బలోపేతం చేసి నిలబెట్టేటువంటి ప్రయత్నం చేసిండు. కాబట్టి అటువంటి వాళ్ళకు అంటే ఈ ఒక్క నియోజకవర్గాన్ని కాదు, కూడా జరుగుతున్నాయి. కాబట్టి దయచేసి దీనిపైన మీరు కూడా మరి ఆలోచించుకుంటే మంచిగా ఉంటుంది. అది మీకు పార్టీకి సంబంధించిన విషయం కాబట్టి మరి చూసుకోండి. కాకపోతే వాళ్ళకైతే పాపం అన్యాయం జరుగుతుందని చెప్పేసి బాధపడుతున్నారు కింద. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. క్యూ న్యూస్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.